ఇది నార్విన్ స్టేట్ ఫారెస్ట్ హైక్‌కెళ్ళాము. వాట్ ఎ హైక్ గైస్! 7 miles and 1300 ఎలివేషను. ఇట్ వాస్ రాకింగ్. అబ్బా! సాయిరామ్! హైకింగ్ స్టార్ట్ అయిందే ఈ వంగటంతో. ట్రైల్ స్టార్టింగే వంగటం, ఇలా ట్రైల్ మొత్తం వంగబెట్టేసింది మమ్మల్ని. పాయిజన్ ఉంటుంది అన్నాడు కదరా డాక్టర్ గారు. పాయిజన్ ఉంటే ఇప్పుడు ఆడి ముందు కూడా ఏడు ఈగో హట్ అయింది. నేను చెప్పాక కూడా ఎందుకు టచ్ చేస్తున్నా. పిల్లలు దీన్ని న్యూట్ బెల్ అంటారు. వీడియో పాజ్ చేసి దీని గురించి చూడండి. అరే మహేష్ బాబు, హెవీ రివర్ క్రాసింగ్స్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేని క్రీక్స్. ఇంకా యాజ్ యూజువల్గా బాయ్స్ ఫుల్ జోష్లో ఉన్నాం. ఈ హైక్లో ఇదే ఫస్ట్ హిల్ మాకు హిట్ అయింది. నిదానంగా ఈ రాక్స్ మెన్స్ నిదానంగా స్టెప్ వేసుకుంటూ టిక్ 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 అని ఎక్కేసాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 20 miles of hike on this treacherous terrain. ఈడోడు నిజంగా నమ్ముతున్నాడు. మన పెరుగు నిజం అబద్ధం తర్వాత తెలుసుకోడు. ఇప్పుడే బాయ్స్ 20 mile హైక్లో ఇలా ఒక కొండ తర్వాత ఒక కొండని, ఒక కొండ తర్వాత ఒక కొండని, అలా జైత్రయా. అబ్బా సాయిరామ్! ఇదే ఫస్ట్ పీక్ మేము ఎక్కింది. ఈ చైన్ ఆఫ్ హిల్స్లో ఇది వన్ ఆఫ్ ది హిల్ అనమాట. ఫస్ట్ ఇదే ఎక్కాము. ప్రతి చాట వ్యూ చాలా బాగుంది. ఎన్ని కొండలు ఎక్కాము అని అడక్కు, ఎందుకంటే ఒక 4 తర్వాత ఎన్ని ఎక్కాము అనేది మర్చిపోయాము. ఇంకా బాగానే ఎక్కాం. చూస్తున్నారు కదండి, ఆ కొండ మీదే జ్యోతిర్లింగం అంటారు. అక్కడ శబరిమల జ్యోతి అక్కడే కనిపిస్తుంది. మేము ఇలా ఆ కొండ మీదకి ఇప్పుడు నడవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ ఈ కొండ పైకి, ఈ వ్యూ పాయింట్ ఇదంతా ఉంది కదా, ఆ కొండ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ కొండ ఎక్కారు పిల్లలు. జిప్లైన్ ఆల్రెడీ 20 miles హైక్ అయిపోయింది. ఆ కొండ దగ్గర నుంచి ఆ చివరి కొండలు ఉన్నాయి కదండి, దీనంతా అపలాచియన్ ట్రైల్స్ అంటారు. ఆ కొండల మీద నుంచి నడుచుకుంటూ ఇప్పుడు 20 miles హైక్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఆ ఎదురుగుండా కొండ పైకి వెళ్తాం. ఏం లేదు, ఆ కొండ దాటితే పెన్సిల్వేనియా అండి. ఇదంతా కూడా జెర్సీ, ఆ చివరి కొండలు. ఇక్కడ రా, అమెరికాలో శబరిమల రా. జ్యోతి అంటే ఆ జ్యోతి కాదు, నువ్వు అనుకున్న జ్యోతి కాదు. నా లెఫ్ట్ సైడ్ కొంచెం దబ్బినట్టు ఉంటుంది. ఆడ వ్యూ పాయింట్ కొండ ఉంది కదా, ఆ కొండ దిగేసేసి నెక్స్ట్ కొండ, అదే జ్యోతిర్లింగం కొండ కామెడీ చేసాం కదా, ఆ కొండ ఎక్కడానికి ఇంకో కొండ ఎక్కడానికి ఇంక నిదానంగా ఈ బండాలు కొండలు ఎక్కుతూ నిదానంగా. ఇదంతా జుజుబి, ఇదంతా 25 miles హైక్. ఇది 20 అయిపోయింది, ఇంకో 5 miles కవర్ చేసేస్తున్నాం ఇప్పుడు. పెరుగు యాజ్ యూజువల్గా సస్పిషియస్గా చూస్తాడు. ఇదేంటి 25 అంటాడు, 30 అంటాడు, ఏంట్రా బాబు అని. పూర్వం ఎవరో ఉండ్రాళ్ళు చేసుకుంటే పైనుంచి కింద పడిందండి ఇక్కడ. మన తమ్ముడు డాక్టర్ బాబుకేమో రాళ్ళ ఫ్యాంటసీ. రాళ్ళు కనపడంగానే ఫట్ మన ఎక్కేయాలి. వాడికి తోడు మన మోహన్ బాబు కూడా రాళ్ళు కనపడంగానే చిక్ మన ఎక్కాలి, పైకి ఎక్కి ఫోటో దిగాలి. యూత్ కదా. చూసారు కదండి పిల్లలు, ఫిట్గా ఉన్న మోహనం, ఫిట్గా ఉన్న సాకేత్ ఇలా కొండ మీద ఎక్కారు. చూస్తున్నారుగా పిల్లలు, మన 25 miles హైక్లో ఇందాక కనిపిస్తున్న కొండ మీద నుంచి చూసాం కదా, జ్యోతిర్ కనిపిస్తుంది అని చెప్పి, అదే కొండ మాట ఇది. ఆ కొండ దిగేసి వెంటనే ఈ కొండ ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ ఆ చెట్టు దాటి వెళ్తే జ్యోతి కనిపిస్తుంది, భూమిక కనిపిస్తుంది, శ్రీదేవి కనిపిస్తుంది. ఇందాడ కొండ దిగేసి ఈ కొండ ఎక్కాం అనమాట. బాగానే టైం పట్టింది కానీ ఎంజాయ్ చేశారు. కొండ పేరు కూడా మీద జగన్ అని చెప్పి ఇక్కడ మన వైఎస్సీపీ కార్యకర్త వైనాట్ 175 కొండ మీద కూడా చాలా బాగుంది అన్నమాట వ్యూ. అండ్ జనాలు క్యాంపింగ్ చేసినట్టు ట్రేసెస్ కూడా ఉన్నాయి. చూసారుగా పిల్లలు, మనం అనుకున్న వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇందాక అదిగో ఆ కనిపిస్తున్న కొండ మీద నుంచే దిగి ఈ కొండ ఎక్కాం. ఇక్కడి నుంచి చూస్తేనే న్యూయార్క్, జెర్సీలో ఉన్న మంచి పాండ్ సెక్షన్స్, గ్రీన్ టాప్స్, చికా పాయల్ బాజే. మనిషి ఎంత ఎదిగాడనేది డబ్బుతో కాదు, ఎత్తు నుంచి ప్యాస్ పోసినప్పుడే ఎపిక్ అది.
మనిషి ఎప్పుడు ఎదిగాడో తెలుసారా? ఎత్తు నుంచి ప్యాసిపోసినప్పుడు. అది ఎదుగుదలంటే. రఘు టైం వేస్ట్ చేయకుండా ఇన్స్టా రీల్స్ చూసేస్తున్నాడు గ్యాప్లో. పెరుగు బాబుకేమో కెమెరా ఫియర్. కెమెరా ఆన్ చేయగానే చెప్పడం ఆపేస్తాడు. ఇదే మెయిన్. ఇదే శబరిమల కొండ. ఈ కొండకి ఎలా వచ్చామో తెలుసు కదా. ఆ కొండ మీద నుంచి నడుచుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు ఇంకో కొండ ఎక్కుదా ఉంటున్నాడు నవీన్. నవీన్ ఆ లేక్లో స్విమ్ చేసి అటు సైడ్ ఆ కొండ ఎక్కేద్దామా? సౌండ్స్ లైక్ ఏ ప్లాన్ నవీన్. అప్పుడు మనది ఒక 35 మైల్స్ హైక్ అయ్యిద్ది. 7 కొండలో ఇంటి కొంప తీసి గైస్ చూస్తున్నారు కదా, ఇందాడు అదే కొండ మీద నుంచున్నాం. ఆ కొండ మీద నుంచి నిదానంగా దిక్కుంటూ వచ్చాం. తెనాలి ఈజ్ ఆంధ్ర ప్యారిసా కాదా అని మాట్లాడుకుంటూ మళ్ళీ ఈ కొండ ఎక్కాం. ఇలా ఈ కొండలు ఎక్కుతూ అపలేచియన్ ట్రైల్ కంప్లీట్ చేసేసి ఇవాళ ఒక 80 మైల్ హైక్ కంప్లీట్ చేద్దామని ప్లాన్. కొండల్లో దారి తప్పిపోయిన నక్సలైట్లు ఇప్పుడే దిగుతున్నారు. అదిగో ఆయనే, ఆ నల్ల హుడ్డీ వేసుకున్న ఆయన మా దళాధ్యక్షుడు. ఆ ఎర్ర చొక్కా వేసుకున్న ఆయనేమో మా లెఫ్టినెంట్. లాల్ సలాం. మా తల మా స్క్వాడ్కి డాక్టర్ ఈయన. ఎవరిని ఇంజరీ అయితే గవాలని అసిస్ట్ చేయడానికి ఈయన మా సెకండ్ ఇన్ కమాండ్. మధ్యలో వెళ్తున్న ప్రాజెక్ట్ మేనేజర్. ఇంక వీళ్ళందరూ కోడర్స్, టెస్టర్స్, ఆడేమో ఎక్స్ట్రా క్యాండిడేట్ ఆన్ బెంచ్. వైనాట్ 175 బ్యాచ్ మేమంతా. అలా కొండల్లో అలాగా మా దళాధ్యక్షుడికి మధ్యలో చిలిపి కోరిక. అరే మోహన్ గా పైన కూర్చుంటే మోహన్ గారు ఈజ్ యంగ్ మ్యాన్ ఎట్ హార్ట్ రా. రాదురా. అరే హలో పిల్లలు, మీరు చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు చూసుండ్రు. దీన్నే కోతి కొమ్మచ్చి గేమ్ అంటారు పిల్లలు. ఇలా చెట్లెక్కి దిగుతూ ఉండాలి. మీరు బచ్చగాళ్ళు బొక్కలది ఐప్యాడ్లు ఆడుతూ ఉంటారు. డాడీ చూడండి నాన్న ఎలా చేస్తున్నాడో. మీరేమో జిమ్నాస్టిక్స్ క్లాసులకు డబ్బులు కట్టిస్తారు మాతో వేస్ట్గా. ఇది కూడా చేయొచ్చు మీరు. నేచర్లో ఫ్రీగా అలా వెళ్ళొచ్చు. మళ్ళీ అలా నడుచుకుంటూ తోడు కొండ ఎక్కేసాం. ఈ కొండ ఎక్కితే వ్యూ ఇలా ఉంది. సాకేత్ చూపిస్తున్నాడు మనకి వ్యూ. యస్ ఏముంది, అలా రిటర్న్లో పికప్ చేసుకొని పోండి అంతే. ఆ తోడు కొండ కూడా దిగేసి నిదానంగా చిక్మని 4th కొండ వైపు ఇక బౌలర్స్ మంచి, రోలర్స్ మంచి, రాళ్ల మంచి చిక్మని దిగుతున్నారు చేమల దండులాగా బాయ్స్. తెలుసు కదా, నవీన్ సీరియస్ తీసుకున్నాడు. యాజ్ యూజువల్గా ఆ కొండ ఈ కొండ అనేసరికి ఇది 4వ కొండ 5వ కొండ లెక్క పెడతాం కూడా మానేసాము. ఆ వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కొండ, ఆ కొండ దిగి ఆ కొండ ఎక్కిచ్చాడు. ఆ కొండ దిగి మళ్ళీ ఇదంతా నడిపించి మళ్ళీ ఈ కొండ ఎక్కిచ్చాడు. ఈ కొండ మీద ఈ బండ చూపించాడు. దిగి సాయిరావేమో ఛార్జింగ్ అయిపోతుంది అంటున్నాడు. మోహన్ గాడేమో యాజ్ యూజువల్ కొండెక్కేద్దామని చూస్తున్నాడు. రగ్గాడేమో వైనాట్ 175 అంటున్నాడు. దీన్ని వుడ్ ఫ్రాగ్స్ అంటారంట. ఇది జెర్సీలో ఇందాక మనం బల్లిని చూసాం కదా, అలాగే ఈ వుడ్ ఫ్రాగ్స్ కూడా బాగానే కనిపించినాయి. ఒకసారి పాజ్ తీసుకుని ఇగో ఈ స్నాప్ ఒకసారి చదువు. బాగుంది, ఇంట్రెస్టింగ్. సరే చూస్తున్నారుగా పిల్లలు, అది చూసారు కదా,
ఇంకా అటు సైడ్ వెళ్తే 25 మైల్స్ వెళ్తామంట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో డాట్ రోడ్ 25 మైల్స్ ఉన్నాయి. అదే హైలాండ్ హెవీ బటర్ రైల్ ఉంది కదా, అది 45 మైల్స్ జస్ట్ కవర్ చేసాం మనం. ఆ తర్వాత వైకింగ్ క్రీక్ ట్రైల్ ఉంది కదా, 75 మైల్స్ ఎగ్జాక్ట్లీ అదే కవర్ చేసి వచ్చాం. టీడీపీ వాళ్ళు కరెక్ట్ గా చెప్తారా 0.25 ని 25 చేయడంలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ నాయనా, ప్రైజ్ ద లార్డ్. అబద్ధం ఆడకూడదు, నేను ప్రభు క్షమించడు, ప్రభు క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, వాళ్ళు చేసేది ఇదేరా. ప్రైజ్ ద లార్డ్ నాయనా, నాయనా నేను ప్రభు క్షమించడు. ఆయన natural పరలోకంలో నీకు ఎంట్రీ లేదు నాయన. ప్రైజ్ ద లార్డ్. చూడు నాయన, డాట్ ఎవడో మర్చిపోయి అక్కడ కొట్టాడు, అక్కడ పడింది ఆ చుక్క. దేవుడికి స్తోత్రం. మా యొక్క లీడర్ మోసెస్ అయిన మోసెస్ ఇప్పుడు వాటర్ ని ఇట్లా ఇట్లా అని ఇట్లా కొట్టంగానే వాటర్ ఇట్లా అయింది, అంతా మేము దీన్ని దాటుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి రా డాక్టర్ బాబు, మనిషి బ్యాలెన్స్డ్ గా ఉండాలని చెప్పి మనకి ఎగ్జాంపుల్ చూపించడానికి బ్యాలెన్స్డ్ గా నడుస్తూ బ్యాలెన్స్ చేస్తున్న డాక్టర్ బాబు. ఏంటి బ్యాలెన్స్ గా ఉండడం? మనం బ్యాలెన్స్ గా ఉండంగా మనకి కర్ర సపోర్ట్ కాకపోతే బండి నడవదు. చూడరా మోహన్ గాడరా, వీడరా ఫైర్ అంటే ఫైర్ ఇస్ మోహన్, మోహన్ ఇస్ ఫైర్. కాలు నొప్పి అన్నాం. కోతేశాలు ఏమంటారు అడిగి వచ్చేస్తున్నారు. చూడండి రా మోహన్ కిల్ల. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఒకటి చెప్తా. ఇలా ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అంతా బానే ఉంటది, కానీ ఇలా కొంతమంది కోతులు ఉంటారు, ఇలా ఫాల్స్ పైకి ఎక్కుదామని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని అవాయిడ్ చేయండి. దట్స్ ఎ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకేనా? మేము పైకి వెళ్ళి రిపోర్ట్ చేస్తాం. అలా 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 ముక్కు మూసుకొని మునికి ప్రదక్షిణలు చేయాలండి. బెండ్ తీసిన ట్రైల్ అండి ఇది. మంచిగా మన ట్రైల్ స్టార్ట్ అయిందే ఈ బెండ్ దగ్గర. పెత్తోడు అక్కడ బెండ్ తీసుకుని లోనికి వెళ్తాడు. దానికి అర్థం ఏంటంటే ట్రైల్లోకి వెళ్ళాం అనుకో బెండ్ తీస్తుందిరా అని. సక్సెస్ఫుల్ గా 45 మైల్ హైక్ కంప్లీట్ చేసి బాయ్స్ చీరప్ అయిపోయి వామప్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి, దేవుడికి స్తోత్రం.